హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఆస్పిరెంట్ క్లాసెస్. మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేసుకుందాం. ఆపరేషన్ మైత్రి ఎక్సర్సైజ్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 14th ఎడిషన్ అన్నమాట. ఇది మిలిటరీ ఎక్సర్సైజా, ఆర్మీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా అని చెప్పేసి అంటే ఇది మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, దీన్ని ఏ కంట్రీస్ బిట్వీన్ ద కండక్ట్ చేస్తారు మైత్రి ఎక్సర్సైజ్ అంటే ఇండియా అండ్ థైలాండ్. ఓకే, ఇండియాకి థైలాండ్ కి జరిగే ఎక్సర్సైజ్ వచ్చేసరికి మైత్రి ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ అంటే 14th ఎడిషన్. ఓకే, దీన్ని ఎప్పుడు కండక్ట్ చేశారు అని అంటే 1st September 2025 14th ఎడిషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది ఎప్పుడు వరకు జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ అంటే 14th September వరకు ఈ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఈ ఎక్సర్సైజ్ యొక్క ఎయిమ్ వచ్చేసరికి ఓకే మనం ఆల్రెడీ నేను ఒకసారి డిస్కస్ చేశాను మన కరెంట్ అఫైర్స్ లో. ఈ ఎక్సర్సైజ్ దేనికి కండక్ట్ చేస్తారు అంటే మనకి ఉన్న బోత్ కంట్రీస్ లేదా ట్రిపుల్ కంట్రీస్ ఎలా అయితే బైలేటరల్ ఎక్సర్సైజ్, ట్రైలేటరల్ ఎక్సర్సైజ్, క్వాడ్రల్ ఎక్సర్సైజ్ అని కండక్ట్ చేస్తామో ఆ కంట్రీస్ కి ఉన్న ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రెసెంట్ ప్రాబ్లమ్ కానీ, ప్రెసెంట్ కోఆర్డినేషన్స్ కానీ అన్నిటికీ ఓకే అన్నిటికీ సెట్ అవడానికి మనం అన్నిటికీ ఓకే ఏదైనా మనకి కౌంటర్ టెర్రరిజం అటాక్ జరిగినప్పుడు కూడా మనం ఓకే కౌంటర్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు మనం టెర్రరిజం అటాక్ జరిగినప్పుడు కూడా మనం దాన్ని మేనేజ్ చేయడానికి, మనం దాన్ని ఓకే స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఓకే మన మిలిటరీ ఫార్మ్స్ ని ఏదో మన ప్రాబ్లమ్స్ ని స్ట్రాంగ్ చేయడానికి, అవతల వాళ్ళని డిఫెండ్ చేయడానికి కండక్ట్ చేసుకున్నవి ఈ ఎక్సర్సైజెస్ అన్నమాట. అలానే ఇక్కడ మనకి ఇండో పెసిఫిక్ రీజియన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓకే పీస్ చేయడానికి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి, ఇండో స్పెసిఫిక్ రీజియన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నవి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని స్లో చేయడానికి, కండక్ట్ చేయడానికి ఇండియా థైలాండ్ కలిసి కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఆపరేషన్ మైత్రి ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, దీని యొక్క ఎయిమ్ వచ్చేసరికి టు ఎన్హాన్స్ కోఆపరేషన్. ఓకే, కోఆపరేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్, ఇండో పెసిఫిక్ రీజియన్ దగ్గర ఉన్న కోఆపరేషన్, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కోఆపరేట్ చేయడానికి ఇది ఎయిమ్ అన్నమాట. ఓకే, అలానే ఇది ఇండియన్ ఆర్మీకి as well as రాయల్ థై ఆర్మీ అనేది అంటే థైలాండ్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి కోఆర్డినేషన్ కి ఓకే దీనికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అసలు ఇండియా థైలాండ్ తో కలిపి అసలు మైత్రి ఎక్సర్సైజ్ ని ఎప్పుడు కండక్ట్ చేసింది, ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006. ఓకే, 2006 లో ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇండియా కండక్ట్ చేసిన 14th ఎడిషన్ లో ద బ్యాటిల్ ఆఫ్ మద్రాస్ రెగ్యుమెంట్ అనేది ద బ్యాటిల్ ఆఫ్ మద్రాస్ ఓకే మద్రాస్ రెగ్యుమెంట్ ఆఫ్ 120 పర్సనల్స్ ని యూజ్ చేసి మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది ఇండియా కండక్ట్ చేసింది అనమాట. ఓకే, ఆ తర్వాత థైలాండ్ ఎన్ని పర్సనల్స్ ని యూజ్ చేసిందంటే 53 పర్సనల్స్ ని యూజ్ చేసింది. ఫస్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇన్ఫంట్రీ ఓకే బెటాలియన్ ఓకే ఫస్ట్ ఇన్ఫంట్రీ బెటాలియన్ నుంచి 53 పర్సనల్స్ ని మనకి థైలాండ్ అనేది కండక్ట్ చేసింది.